హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను డిజైనర్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో ఈ పిక్లో ఉన్నట్లాంటిది నేను యాక్చువల్గా ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఆ ఫ్రాక్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశానండి. సో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చూడండి, ఇది జార్జెట్ శారీ అండి. శారీతో ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను నేను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఇప్పుడు ట్రెండీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. హ్యాండ్స్ చాలా బాగుంటాయి. బార్డర్ వచ్చిన వాటికి కూడా మీకు ముందు స్టార్టింగ్లో పిక్ యాడ్ చేశాను. అలా శారీ బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ కాటన్, దీనికి లైనింగ్ అవసరం లేదు. కాకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు మార్కింగ్ అనేది చేస్తే తెలియదని చెప్పేసి నేను క్లాత్ పైన మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. యాక్చువల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి, నార్మల్ మన ఎల్బో లెంత్ హ్యాండ్స్. సో దానికోసం నేను 8 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ లెస్ చేస్తున్నాను, ఎందుకంటే కింద పట్టీ కనిపించింది కదా మీకు. ఆ పట్టీ కోసం 2 ఇంచులు అయితే తీసేసి 8 ఇంచుల వరకే పెట్టుకుంటున్నాను. 2 ఇంచులు మళ్ళీ పట్టీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి, ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 4 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అయితే కింద పైన, ఇది ప్రిల్స్ కోసం అండి, అంటే కుచ్చులు వస్తాయి ఇక్కడ. సో 4 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే 4 ఇంచులు అనే కాదు, క్లాత్ ఉన్నదాన్ని బట్టి 2 ఇంచులు 3 ఇంచులు అలా తీసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ఎక్కువ కుచ్చులు కావాలని 4 ఇంచులు పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మనం 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇది ఇంకా మనం లెక్కలోకి తీసుకోవద్దండి. ఈ లైనే ఎడ్జ్ లైన్ అనుకొని ఇక్కడ నుండే మనం చంక డౌన్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నాకు 8.5 ఇంచు చంక డౌన్ అనేది. సో 8.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టేశాను. నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ లైన్ అనేది అక్కడ నుండి మన ఎడ్జ్ లైన్ అది అనుకొని అక్కడ నుండి మన మార్కింగ్ అయితే నార్మల్ హ్యాండ్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అలా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మార్జిన్ కోసం కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ అనేది తీసుకున్నాం 3.5 ఇంచెస్ వరకు. అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది, ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పైన కూడా కొంచెం పఫ్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను 2 ఇంచులు అయితే మార్కింగ్ చేశాను. పైనకి చూడండి, పైన కుచ్చులు వస్తాయి, కింద కూడా కుచ్చులు వస్తాయి. సో దానికోసం నేను 2 ఇంచులు పైనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులోకి కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నుండి నార్మల్ హ్యాండ్, ఈ ఫోల్డింగ్ చేసి చూపించిన పార్ట్ మాత్రం ప్రిల్స్ వస్తాయి. మీకు పేపర్ పైన కూడా కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. అర్థమవ్వకపోతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్, కాకపోతే 2 ఇంచెస్ కింద పట్టీ వస్తుంది. నేను ఖర్చుల కోసం ఏం వదలట్లేదు, కింద పట్టీయే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను. సో 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి, ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాం కదా, ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 4 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇది ప్రిల్స్ అనేది నోట్ చేస్తున్నాను చూడండి. తర్వాత హ్యాండ్ డౌన్, ఇది హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు, ఎందుకంటే ఎల్బో లెంత్ హ్యాండ్ కాబట్టి 3.5 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా 3.5 ఇంచులు. ఇప్పుడు ఆమ్ రౌండ్ 17 ఇంచెస్ ఉంది ఈ కస్టమర్ వాళ్ళ సైజ్. సో 8.5 ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుండి 8.5కి పెట్టేసి ఈ విధంగా మార్జిన్ కూడా తీసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మార్జిన్ 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని అలా ఈ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ హ్యాండ్, ఆ ఫోల్డ్ చేసిన పార్ట్ కుచ్చులు వస్తాయి.
తర్వాత ఇక్కడ నేను పైన కూడా కొంచెం పఫ్ లాగా కుచ్చులు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఒక 2 ఇంచులు, మీ ఇష్టం, పఫ్ ఎక్కువగా కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెసే తీసుకున్నాను. సో ఇది కూడా ప్రిల్స్ పఫ్స్ ఇట్లా అలా ఫోల్డింగ్ చేస్తే పఫ్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలి. సో ఇప్పుడు కింది వైపు నుండి ఒక 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు పిక్లో చూపించినట్టు కొంచెం క్రాస్ పైనకి ఇట్లా కరువు లాగా ఉంటుంది. సో దానికోసం ఈ కింది నుండి 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ 4 ఇంచెస్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చూసేద్దాం. తర్వాత ఇలా ఇప్పుడు ఈ కర్వ్ షేప్ అనేది కూడా కట్ చేసుకోవాలి. సో నేను ఈ జార్జెట్ క్లాత్ పైన వేసి కట్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఆ క్లాత్ పైన మార్కింగ్ అనేది మనకి తెలియదని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పేపర్ కట్ చేసి దీనిపైన వేసుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి హ్యాండ్స్. శారీ బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు. బార్డర్ వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఫ్రాక్స్కి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇది 2 హ్యాండ్స్ కోసం నేను 2 పీసెస్ తీసుకున్నాను. మీకు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఇంతకుముందు పోస్ట్ చేశాను, ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. సో ఈ పేపర్ ఈ విధంగా వేసేసుకొని క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. సో అది ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కదా, అది కూడా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేసుకొని చూడండి, మీకు ఈ కర్వ్ షేప్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ చేసి ఇలా వస్తుంది వి షేప్. ఇక్కడ కుచ్చులు అనేది ఈ విధంగా వస్తాయి, పైన కూడా కుచ్చులు ఇలా. ఇప్పుడు పట్టీ కోసం మనం ఒక 2 ఇంచెస్ అని చెప్పాం కదా, 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని నేను ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 4 ఇంచెస్ వరకు అలా తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా తీసుకొని తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుండి మనకు మిడిల్ అని తెలియడానికి కోసం. తర్వాత మనం 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ కోసం ఇక్కడ నుండి 4 ఇంచెస్ కుచ్చుల కోసం అని చెప్పేసి ఆ మార్కింగ్ను కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు కుచ్చులు ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకోవాలని చెప్పేసి ఇటువైపు అటువైపు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే మనకు కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఇంకా చిన్న ఈ సీమ్ రిప్పర్ ఉంటుంది కదా, దీంతో చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. చూడండి, కర్వ్ షేప్ దగ్గర నుండి ఇలా ఇది కింది వైపు, హ్యాండ్ కింది వైపు పెట్టేస్తున్నాను. ఈ 4 ఇంచెస్ మార్కింగ్ ఇటువైపు నుండి అటువైపు వరకు ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా పైన కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ మార్కింగ్, అక్కడ నుండి మళ్ళీ ఇటువైపు మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా కుచ్చులు ఎన్ని వస్తే అన్ని చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. సో ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అన్నీ దగ్గర వరకు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ పట్టీని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ కూడా కట్ చేసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ అంటే మనం ఫ్రాక్ అలాగే వేసాము కదా, పాలిస్టర్ లైనింగ్, కాటన్ లైనింగ్ బాడీకి. సో ఇది కొంచెం స్టిఫ్నెస్ ఉండడానికి కోసం నేను పాలిస్టర్ కాటన్ 2 లైనింగ్స్ తీసుకున్నాను, ప్లస్ స్టిఫ్ కాలర్ కూడా తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ మనం నెక్స్ట్కి వేస్తాం కదా, ఆ క్యాన్వాస్ పేపర్ 2 ఇంచెస్ అని చెప్పాను కదా, కొంచెం 2.5 అలా తీసుకున్నాను నేను, ఖర్చుల కోసం వెళ్ళిపోతుందని చెప్పేసి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్కువ తీసుకున్నాను, 5 ఇంచెస్ అంటే ఎక్స్ట్రా డబుల్ అన్నమాట. సో ఇలా 3 ఫోల్డ్స్ వేసేయాలి. ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ లైనింగ్ క్యాన్వాస్ పేపర్ అనేది అటాచ్ చేసుకున్నా, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఎడ్జ్ వరకు మళ్ళీ ఒక ఫోల్డ్ చేసేయాలి. ఇలా మనకి చూడండి ఈ విధంగా 2 ఇంచెస్ 2.5 ఉండే విధంగా అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అనేది
మనం ఇక్కడే యాడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా అంతా 2 ఇంచెస్ మీరు పట్టీకి వచ్చి చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, ఇంకా పెద్దగా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే 2 ఇంచెస్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. సో ఈ విధంగా రిమైనింగ్ ఎక్సెస్ క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక పట్టీ అయితే రెడీ చేసేసుకోవాలి. కొంచెం ముడతలు లేకుండా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. ఇక్కడ నేను అంతా సేమ్ లెంత్ వస్తుందా లేదా అని టేప్తో అయితే ఒకసారి మెజర్ చేశాను. సో ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎడ్జ్కి కూడా ఒక కుట్టు వెయ్యాలి. ఇక్కడ లేవకుండా పైకి లేవకుండా ఉండడానికి ఒక కుట్టు అయితే వేయాలి. ఈ విధంగా పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎడ్జెస్కి కూడా ఈ విధంగా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని ఎడ్జెస్కి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఎడ్జెస్కి కూడా కుట్టు వేసుకొని ఈ పట్టీని మనం 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ పట్టీ మామూలుగా మనకి 6 ఇంచెస్ అంటే కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకి మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఉండే విధంగా కట్ చేసుకోవాలి. సో చూడండి 2 పీసెస్ ఈ విధంగా కట్ చేసాం కదా. ఇక్కడ క్లోజ్ అయిన దగ్గర ఇక్కడ ఎడ్జెస్ ఈ విధంగా కుట్టు అనేది ఇలా మన స్టిచ్ ఒక దిక్కు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసింది ఒకవైపుకు ఉండే విధంగా ఈ విధంగా వీ షేప్ అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఉంది కదా హ్యాండ్కి, అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఎడ్జ్ నుండి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. మనకి వీ షేప్ అనేది మనం ఇంతకుముందు హ్యాండ్ కట్ చేసిన వీ షేప్ దగ్గరికి ఎగ్జాక్ట్గా సరిపోవాలి. మీకు ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే ఒక చిన్న కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ కుచ్చులలో. తర్వాత ఇప్పుడు ఇటువైపుకి ఈ విధంగా తిప్పేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇటువైపు నుండి కూడా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నేను పైనుండి కూడా ఇక్కడ వరకు కుచ్చుల పార్ట్ వరకు ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. కుచ్చుల పైన వేయట్లేదు, ఇక్కడ వరకు వేసేసి ఆపేస్తున్నాను. చూడండి ఫైనల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి రెండో హ్యాండ్ కూడా నేను ఈ విధంగానే స్టిచ్ చేశాను. ఇవి ఫ్రాక్కి స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫ్రాక్కి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.